ప్రస్తుతం మనం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నాము. మరి అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఇన్స్పెక్టర్తో మాట్లాడితే తను ఆఫ్ రికార్డ్లో చెప్పిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఆర్టీవీ. ఎందుకు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు నిందితుల్ని, అదుపులోకి తీసుకుంటే ఎక్కడ పెట్టారు అని అడిగితే లేదు నిందితులు మా అదుపులోనే ఉన్నారు అన్నారు. కానీ మెయిన్ A1గా నిలిచిన ప్రధాన నిందితురాలు సిరి మాత్రం ఇప్పటి వరకు కూడా మరి తిరుమల హాస్పిటల్లోనే అక్కడే తన కూతురు వద్దే ఉంది. అక్కడ మాత్రం ఇద్దరిని మఫ్టీలో పెట్టారు. ఎందుకు ప్రధాన నిందితురాలు అయినప్పటికీ కూడా తననే అక్కడ ఉంచడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ పోలీసులు చెప్తున్న వివరాలు ఏంటి అని అంటే కూడా అవును ఆ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి తల్లి అక్కడ ఉండడమే క్షేమము అని చెప్పేసి అక్కడ పెట్టాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ రీజన్ కాదేమో పోలీసులు చెప్పేది అనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే కూడా మరి ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, సీసీ ఫుటేజ్ ఎందుకు మీరు తీసుకోలేదు, ఇప్పటి వరకు రిమాండ్కి ఎందుకు తరలించలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయి కూడా 3 days అవుతుంది అన్నప్పటికీ కూడా ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాము, విచారణ కొనసాగుతూనే ఉంది, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అనేది కూడా తెలియట్లేదు క్లారిటీగా. సీసీ ఫుటేజ్ విషయానికి వస్తే అసలు ఆ ఏరియాలో ఆ గల్లీలో సీసీ కెమెరానే లేదు అంటున్నారు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళైతే, పోలీసులు అని చెప్పుకోవచ్చు.